కేడర్తో నల్లమిల్లి అనే ఒక కార్యక్రమం పెట్టారు. ఎట్లా ఉంది, ఎట్లా సాగుతుంది, కేడర్ ఇచ్చే విషయాలు లేకపోతే ప్రజలకు సంబంధించిన విషయాలకు సంబంధించి ఏ విధంగా స్పందిస్తున్నారండి? ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? ఇది అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందండి. ఎందువల్ల అంటే సాధారణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేడర్లో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ హై ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడం, వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి, నాయకుడికి అర్థం కాని పరిస్థితి, ప్రభుత్వానికి అర్థం కాని పరిస్థితి. ఒక విధంగా ఇవాళ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది. తెలుగుదేశంకి గ్రామస్థాయి నుంచి ఒక స్ట్రక్చర్ ఉంది. జనసేన అంతా యువత. భారతీయ జనతా పార్టీ అంటే సీనియర్ రాజకీయ పార్టీ అయినా కొద్దిగా గ్రామాల్లో తక్కువగా కార్యకర్తలు ఉన్న పరిస్థితి. ఈ ముగ్గురిని కలిపి, అధికారులను కలిపి గ్రామాల్లో ఉన్న సమస్యలపైన చర్చించడం జరుగుతోంది. ఒక్కొక్క మండలంలో 3-4 గంటల నుంచి 5-6 గంటల వరకు ఈ చర్చ సాగుతూ ఉంది. వాళ్ళు గ్రామాల్లో ఉన్న సమస్యల్ని తీసుకొస్తూ ఉన్నారు. అది వెంటనే అధికారులు అక్కడే ఉంటున్నారు కాబట్టి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, అధికారులు వాటిని నోట్ చేసుకోవడం, సమస్య పరిష్కారం అయ్యేది ఉంటే వెంటనే అక్కడ వాళ్ళు తిరిగి రిప్లై ఇవ్వడం, ఒకవేళ కాని పరిస్థితుల్లో వాళ్ళు నోట్ చేసుకుని దానికి భవిష్యత్తు ఏంటి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి బడ్జెట్ కావాలా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ కావాలనేది నాకు ఇస్తే నేను తప్పనిసరిగా అది పరిశీలి చేస్తాను. ముఖ్యంగా గ్రామాల్లో ప్రధానమైన సమస్య ఇవాళ రోడ్లు అనేది మా నియోజకవర్గంలో అద్భుతంగా చేసేస్తూ ఉన్నాం. దాని సమస్య లేదు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ పోల్స్ రిక్వైర్మెంటు, పాడైన కండక్టర్స్ రిప్లేస్మెంటు, లేకపోతే ఎక్కడైనా సాగైన చోట రిప్లేస్మెంటు, ట్రాన్స్ఫార్మర్స్ రిప్లేస్మెంట్, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అది తీసుకొచ్చిన వెంటనే నేను ఎక్కడికక్కడ ఈపీడీసీఎల్ అధికారులతో చర్చించి దాదాపుగా ఈ కేడర్తో నల్లమిల్లి మొదలుపెట్టిన తర్వాత 5 కోట్ల రూపాయల విలువైన ఈ ట్రాన్స్ఫార్మర్స్ రిప్లేస్మెంట్ కానీ, కండక్టర్స్ రిప్లేస్మెంట్ కానీ, పోల్స్ రిప్లేస్మెంట్ కానీ ఇవన్నీ నియోజకవర్గంలో చేయగలిగాం. దాని ద్వారా కేడర్లో ఒక సంతృప్తి. ముఖ్యంగా 3 పార్టీలు కలిసి అక్కడ కూర్చోవడం వల్ల ఒక సమన్వయం సాధించగలుగుతా ఉన్నాం. నాతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ వస్తూ ఉంది. ఒక పక్క అధికారులు, ఒక పక్క నాయకులు, ఒక పక్క నేను. దీనివల్ల ఒక సమన్వయం సాధిస్తూ ఉన్నాం. ప్రజలకు సంబంధించి ప్రజా దర్బార్ ఎలాగా నిర్వహిస్తూ ఉన్నాం. అక్కడ ప్రజలు వాళ్ళ వ్యక్తిగత సమస్యలు అవనివ్వండి, లేకపోతే గ్రామానికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇంతవరకు నేను 2014-19లో శాసనసభ్యుడిగా చేశాను. ఆ రోజు నియోజకవర్గంలో 5 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 800 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికి 700 కోట్ల రూపాయలు రీచ్ అయ్యాం. ఇది చాలా సంతృప్తికరంగా ఉంది. ఈ కేడర్తో నల్లమిల్లి అనే కార్యక్రమం అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంది. దీన్ని అలా కంటిన్యూ చేస్తాం. ప్రతి నెల ఒక్కొక్క మండలానికి వస్తూ ఉంది రొటేషను. అంటే ప్రతి వారం ఒక మండలంలో జరుగుద్ది. ఇప్పుడు కొద్దిగా మా ఇంట్లో ఉన్న వివాహం కార్యక్రమంగా కొంచెం అది వాయిదా పడింది తప్పించి దాన్ని కంటిన్యూ చేస్తాం. అది మంచి ఫలితాలను ఇస్తూ ఉంది. ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ వచ్చిన వినతుల మీద ఎంత శాతం మీరు పరిష్కరించగలుగుతున్నారు సార్? దాదాపుగా అంటే ప్రధానంగా వ్యక్తిగత సమస్యలు కొన్ని వస్తూ ఉన్నాయండి. హౌసింగ్ కావాలని, పట్టాలు కావాలని, పెన్షన్లు కావాలనేది ప్రధానమైన సమస్యలు. కొత్త పెన్షన్స్ ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నేను మొన్న ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతిపాదించింది ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3 సెంట్లు ఇల్లు స్థలం ఇస్తానని ప్రతిపాదించారు, హామీ ఇచ్చారు. దాని దిశగా ఆయన వర్కౌట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆల్రెడీ జగనన్న కాలనీల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నిధులతో కాలనీలు ఏర్పాటు చేశారు. అందులో సపోజ్ ఒక గ్రామంలో ఒక 300 ఫ్లాట్లు ఉంటాయి. అందులో ఒక 100 మంది ఇల్లు కట్టుకున్నారు. 200 ఫ్లాట్లు ఉన్నాయి. అక్కడ 3 సెంట్లు ఇవ్వడం ఏ విధంగా సాధ్యం? అది సాధ్యం కాదు. లేఅవుట్ ఫామ్ చేసి ఉంటుంది. అందువల్ల నేను ప్రతిపాదించింది ఏంటంటే, అక్కడ సెంటున్నా అది తీసుకుంటామని ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళకి ఇచ్చేయడం ద్వారా కొంతమందిని మనం హౌస్ సైట్స్ ఇచ్చినట్టు అవుతుంది. నాకు 3 సెంట్లే కావాలన్న వాళ్ళు 3 సెంట్లు కొత్త లేఅవుట్లు వేసినప్పుడు ఇద్దాం. ఇక్కడ లేఅవుట్ మార్చడానికి వీలు లేదు. ఆల్రెడీ ఒక సెంటున్నరలో ఒక హౌస్ కట్టుకున్న తర్వాత పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని 3 సెంట్లు ఇవ్వలేము. అందువల్ల ఎవరైతే ఆమోదిస్తారో, ఎవరైతే నాకు సెంటున్నర పర్వాలేదు తీసుకుంటానన్నారో వాళ్ళకి ఇచ్చేద్దామని దానికి ముఖ్యమంత్రి గారు కూడా సూత్రప్రాయంగా ఆమోదించారు. ఇది మంచి ప్రతిపాదన అన్నారు. కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారు కూడా తహసీల్దార్లకు ఇచ్చారు. ఆ విధంగా కొంతవరకు సాటిస్ఫై చేయగలుగుతాం. ఇవి రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నిర్ణయాలు తీసుకునే వరకు వేచి చూడాలి. ప్రధానంగా ముఖ్యమంత్రి సహాయ నిధులు అనేక మంది ఆరోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అడుగుతూ ఉన్నారు. అవన్నీ నేను చాలా
సుమారుగా మీ నియోజకవర్గంలో ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు? ఇప్పటి వరకు దాదాపుగా మొన్న ఇచ్చాము, దాదాపు 1200 మంది 1300 మందికి ఇచ్చాం. ఇప్పుడు నా దగ్గర 150 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. 2 రోజుల్లో అది విజయవాడలో సబ్మిట్ చేయాలి. చాలా త్వరితగతిన ఇస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. గతంలో మొన్న ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కూడా నేను మాట్లాడినప్పుడు 2014-19 మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి రోజుకు 150 అప్లికేషన్స్ వచ్చాయి. ఇవాళ 600 అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఎందువల్లంటే ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. గతంలో నవరత్నాలు అన్నారు, ఆ నవరత్నాల్లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లేదు. ఇవాళ కూడా సూపర్ 6లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లేదు. అయినప్పటికీ కూడా దీన్ని ఎక్స్ట్రాగా టేకప్ చేసి చేయడం జరుగుతూ ఉంది.